కృష్ణుడు చిన్నగా ఉన్నాడు, యశోదమాత ఒడిలో కూర్చున్నాడు. యశోదమాత పాలు అయిపోతుంది. నేను పాలు అంటుండు. యశోద, నానా నువ్వు పాలు తాగకపోతే నువ్వు పెద్ద గిట్లయితావు, నీ జుట్టులు పెరిగాయి, నీ చేతిలో శక్తి రాదు. ఓ అట్లానా, సరే సరే నేను పాలు తాగుతాను అని పాలు తాగుకుంటా యశోదమాత నారాయణ విషయం చెప్తుంది. నారాయణ ఎక్కడ ఉంటాడు? పాల సముద్రంలో ఉంటాడు అని. మొత్తం సముద్రమే పాలది. తప్పుడు కృష్ణుడు, అమ్మ మరి ఆ పాల సముద్రం నింపడానికి ఎన్ని ఆవుల పాలు అవసరం పడుతుంది? నారాయణ దగ్గర ఎన్ని పాలు ఉండొచ్చు? ఆ కృష్ణుడు ఎవరు? అభిజ్ఞ స్వరాట్. అభిజ్ఞ అంటే ఏంటి? ఏ బ్రహ్మాండంలో ఏ మూలకు ఏ జీవి ఏం చేస్తుందో అని తెలిసింది. ఈ ప్రపంచంలో అతనికి తెలియని విషయం లేదు. ఇక ఆ వ్యక్తి మమ్మీని అడుగుతుంటూ, అమ్మ ఈ పాలు ఎక్కడికి వస్తాయి? ఆ నారాయణమూర్తి ఆ పాల సముద్రం అంటాడు, ఎన్ని ఆవులు ఉంటాయి అక్కడ? యాజ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ నో ఎనీథింగ్. ఎందుకు కృష్ణుడు ఈ విధంగా నటిస్తారు? నటించుడు కాదు, ఈజ్ యాక్చువల్లీ బిహేవింగ్ లైక్ దాట్. ఎందుకు? ఇంకొక ఉదాహరణ చెప్తాను. కృష్ణుడు 2 ఏళ్ళోడు. ఒకరోజు యశోదమాత ఏం చేసింది? వెన్నకుండలు పగలగొట్టిందని చక్కెరొకలికి కట్టి పెట్టింది, అవును లేదా? కనుకొని ఆ రోజు కృష్ణుడి పేరు ఏం పట్టింది? దామోదర్. కార్తీక మాసంలో దీపావళి రోజు కృష్ణుడి పేరు వచ్చింది దామోదర్. దామ్ అంటే ఏంటి? తాడు. ఉదరం అంటే పొట్ట. సో ఎవరు నడుము పొట్ట చుట్టూ అయితే తాడుందో, తాడబట్టి కట్టుబడి ఉన్నాడో ఆ వ్యక్తి ఎవరు? దామోదర్. తర్వాత కృష్ణుడు ఏం చేసిండు? ఆ చక్కెరొకల్ని లాగి 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 ఆ 2 వృక్షాల మధ్యలో ఇరికిచ్చి, ఆ 2 యమలార్జున వృక్షాలు 7 కిలోమీటర్ హైటు, అంత పెద్ద వృక్షాలైన వృక్షాలను 7 కిలోమీటర్ హైటు ఆ వృక్షాలను స్పెషల్ ఎఫెక్ట్స్. మీరు నిద్రపోవద్దని, ఇంకా నిద్రపోకుండా శరీరంతో పాటు మీ మనసు ఇక్కడ ఉండాలని. అంటే శరీరం ఇక్కడ ఉంది, ఎటో తిరుగుతుండు, మీకు బోర్ కొట్టదు కదా, కొంచెం స్పెషల్ ప్రతి వరకు. సో కనుకనే 2 వృక్షాలు మరగొట్టిడు కింద. ఇంకా అట్లున్నాడు, అలాగే బయటపడతలేడు. సో అప్పటికే బలరాముడు వచ్చిండు. తమ్ముంది అవస్థ చూసి, తమ్మ 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 ఏమైంది ఏమైంది ఏమైంది? ఎవరు ఎవరు? మమ్మీ నన్ను కట్టి పెట్టింది, యశోదమాతను కట్టి పెట్టింది, ఇగో నేను ఇట్లా అలాగే దాటి ప్రయత్నం చేసిన వృక్షాలు పట్టాయి అని అన్న చెప్తుండు అమాయకుల్లాగా బలరాముడికి. సో బలరాము కోపం వచ్చింది, చాలా కోపంతో లోపలికి వెళ్ళాడు. యశోదమాత, అమ్మ అమ్మ ఎక్కడున్నావు? యశోదమాత ఎక్కడున్నావు అంటే, ఏమైందిరా? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు వస్తున్నావు? నువ్వేం చేసినావు తెలుసా నీకు? నువ్వెంత పెద్ద అపరాధం చేసినావు తెలుసా నీకు? అంటే ఏం అపరాధం? నువ్వు మా కన్నయ్యను కట్టిపెట్టినావా? ఆ 2 వృక్షాలు పడ్డాయి చూసి తెలుసా నీకు? నువ్వు కృష్ణుని కట్టిపెట్టావా? నువ్వు దండించినావా? ఎంత పెద్ద అపరాధం చేసినావు తెలుసా? అంటే ఏం అపరాధం ఉంది? మరి అల్లరి పెట్టిండు అని శిక్షించిన. నువ్వేమనుకుంటున్నావు? నా తమ్ముడు నీ కొడుకు అనుకుంటున్నావా? సమస్త నారాయణ మూర్తులు ఒక మూలం అతడు. 33 కోట్ల దేవతలు అతను ఉద్భవిస్తుండ్రు. నరసింహ, వామన, కూర్మ, మత్స్య అన్ని అవతారు తను దత్తుడు. ఏమనుకుంటున్నావు? తో యశోద ఏంటుంది, అవునా అవునా, ఓ అట్లానా, అవునా అవునా. నువ్వెవరివిరా? యశోద, సరే నీ తమ్ముడు అన్ని అవతారం మూలం కదా, నువ్వెవరివి? నేను బలరాం, అనంత శేషుణ్ణి, నా నుండి అన్ని అవతారాలు వస్తాయి. అచ్చా, నువ్వు అనంత శేషుడు, నువ్వు ఇదా నువ్వు అదా. కట్టె పట్టింది ఎవడు? కట్టె ఏముంటుంది? అన్ని అవతారాలు నా ఇంటనే ఉంటుంది, జన్మిస్తుందా అని కట్టె పట్టి ఉరికేసరికి బలరాముడు ఒక్కసారి పరిగెత్తున్నాడు. ఇక తమ్మా తమ్మా అన్న అన్న ఏమిది? మమ్మీ పాడుతా తమ్ముడు చూస్తున్నాడే, అన్న నా పైరు ఎత్తాను పోయినా నువ్వే పరుగుతున్నావా అని. అన్నాడు, అరే బాబా ఈ కేసు డేంజర్ ఉంది, నాకు తెలియదు, నువ్వు ఇట్లా ఉండే పోతున్నా. అదే నీలే దాన్ని పడితే నాకు దెబ్బలు పడతాయి. యశోద పెద్ద కట్టి పట్టుకుని వస్తుంది, అయితే నన్ను పట్టి పెట్టినంటే చెప్పండి. ఎందుకు ఇవన్నీ లీలలు? బృందావనంలో కృష్ణుడు ఇవన్నీ లీలలు ఎందుకు చేస్తుంది? ఎందుకు చేస్తుండు? కేవలము ఒక్క ద వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్, బికాజ్ హీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ లవ్. అతనికి ఏం ఆస్వాదించడం? ప్రేమ ఆస్వాదించడం. సో కనుకనే కృష్ణుడు ప్రేమను ఆస్వాదించడానికి అన్ని గుర్తింపులను ఏం చేస్తుండు? వదిలేస్తుండు, దూరం చేసుకుంటుండు. ఇంకా మనము
అన్ని గుర్తింపుల కోసం కష్టపడకుండా ప్రేమకు దూరం అవుతుంది. అవునులేదా? ఈరోజు ప్రపంచంలో ఏముంది పరిస్థితి? భార్యకు భర్త కోసం టైం లేదు, భర్తకు భార్య కోసం టైం లేదు, ఇద్దరికి పిల్లల కోసం టైం లేదు, ఎవరి కోసం టైం లేదు. అందరికీ టైం ఉంది కేవలం పైసా కోసం. పైసా, పొజిషన్లు, గుర్తింపులు, హోదాలు, దీనికోసం టైం ఉంది అంతే. ఎవరి మీద ప్రేమ లేదు. సో కనుకనే కృష్ణుడు అవతరించి ఏం నేర్పుతుంది? ఈ గుర్తింపులు, అన్ని గుర్తింపులు కలిగిన వ్యక్తి నేనున్నా. ఆ గుర్తింపులతోని నువ్వు ఆనందించలేవు. ఆ గుర్తింపుతోని నీకు ఆనందం రాదు. ఆ గుర్తింపుతో నీకు సుఖం రాదు. ఆ గుర్తింపుతో నీకు మనశ్శాంతి రాదు. ఆ గుర్తింపుతో నీకు సంతృప్తి పొందది. నీకు మనశ్శాంతి, నీకు సంతృప్తి, నీకు ఆనందము లభిస్తుంది గుర్తింపుతో కాదు, ప్రేమ. కనుకనే భక్తులారా, గుర్తింపులు ఎంబడకండి, ప్రేమను పొందే ప్రయత్నం. ఎందుకంటే అదే మనందరిది స్వభావం ఉంది. ప్రతి ఒక్క జీవిది స్వభావం ఏముంది? ప్రతి ఒక్క జీవితి అవసరం ఏముంది? వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ఎవ్రీ సోల్? ప్రతి ఒక్క ఆత్మది రెండే అవసరాలు ఉన్నాయి. రెండే రెండు, దీని తప్ప ఇంకేం లేవు. ఏమని రెండు అవసరాలు? వి ఆల్వేస్ వాంట్ టు లవ్ సమ్ వన్. మనం ఎప్పుడు ఒక్కరిని ప్రేమించాలనుకుంటాము. ఇంకో అవసరం ఏముంది? వి ఆల్వేస్ వాంట్ టు బి లవ్డ్ బై సమ్ వన్. మనం ఒక్కడే ఆశిస్తాము, నన్ను ఎవరన్నా ప్రేమించాలని. ఉన్నారు లేరు మీరు అందరూ?